ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నందమూరి బాలకృష్ణ రెచ్చిపోయారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, కానీ పెద్దగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. నిన్న మాత్రం ఓ రేంజ్లో చెలరేగిపోయారు. అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వీరంగం వేశారు. గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. మాట్లాడింది 3 నిమిషాలే, కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన సహచర నటుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశారు. మంత్రి కందుల దుర్గేష్ పైన సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో వాడకూడని మాటలు కూడా మాట్లాడారు బాలకృష్ణ. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పెద్దలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ ఏ రకంగా డీల్ చేశారనేది ప్రస్తావించారు. గతంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. వారికి జగన్ అపాయింట్మెంట్ లేదన్నారు కామినేని. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి సినీ ప్రముఖుల్ని రిసీవ్ చేసుకున్నారన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడేటప్పటికి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. సడన్ గా బాలకృష్ణ లేచారు. కామినేని శ్రీనివాస్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడితే ఇవ్వలేదని క్యాజువల్ గా జగన్ పిలిచి మాట్లాడారన్నారు. జగన్ని సైకోగాడు అంటూ మాట్లాడారు బాలకృష్ణ. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, మీరు అన్నారు ఇందాక. అంతేకాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక సినీ పరిశ్రమ ప్రొడ్యూసర్స్తో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమావేశం పెట్టినప్పుడు తన పేరు 9వ నెంబర్లో ఉందన్నారు బాలకృష్ణ. లిస్టు తయారు చేసింది ఎవడని కందుల దుర్గేష్ను ప్రశ్నించినట్లు చెప్పారు. కందుల దుర్గేష్ సమాధానం చెప్పలేదన్నారు బాలకృష్ణ. ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్టు తయారు చేయమని నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం మన అభిమాన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు వనస్థలిపురంలో. ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య, శ్రీమతి శోభితా గార్లచే సెప్టెంబర్ 26న గొప్ప ప్రారంభం. అద్భుతమైన కలెక్షన్స్, అతి తక్కువ ధరలు, ప్రత్యేక ఆఫర్లు, అంతా ఒక్క చోట. ఆర్ఎస్ బ్రదర్స్, పనామా గోడౌన్, వనస్థలిపురం. బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చినట్లున్నారని అన్నారు అంబటి రాంబాబు. అసలే కోతి, ఆపై కళ్ళు తాగింది అన్నట్లుగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మాటలు వింటుంటే ఆయన మీద జాలు వేసిందన్నారు అంబటి రాంబాబు. ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ 2 మింగొచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు 2 మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సినిమా ఫంక్షన్లకు వెళ్ళినట్లు అసెంబ్లీకి కూడా పుచ్చుకొని వచ్చారా అంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అసెంబ్లీలో కూడా బ్రీత్ ఎనలైజర్ పెట్టించాలేమో అంటూ సెటర్లేశారు. మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లేదు. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఖండించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. వ్యక్తిగత జ్యోతిష్యుడు, సినిమా నిర్మాతపై బాలకృష్ణ కాల్పులు జరిపారని గుర్తు చేశారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. గతంలో సొంత వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద, సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. వీటిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. బాలకృష్ణ మాటలను పరిశీలిస్తే చిరంజీవిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో విభేదాలు తీవ్రంగానే ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ మాటలతో చిరంజీవితో ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయనే చర్చ జరుగుతోంది.
అసెంబ్లీలోనే ఈ అంశంపై బాలకృష్ణ మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూ ఎటువైపు వెళుతుందోననే చర్చ జరుగుతోంది.